నగరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు కొన్ని హాస్యాస్పదమైన కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు ఈ మధ్య మీడియా ముందుకైతే వచ్చేసి. ఒకసారి చూద్దాం. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మా జగనన్న మళ్ళీ సీఎం అవుతాడు అంటే ఇంకా వీళ్ళు ఏ భ్రమలో ఉన్నారో అర్థం కావట్లేదు అసలు వీళ్ళకి. గతంలో ఒకసారి వీళ్ళకు అధికారం అనేది కట్టబెట్టాక వీళ్ళు ఎటువంటి అనర్థాలు చేశారో యావత్ రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసు. వీళ్ళు ఎటువంటి అనర్థాలు చేశారు. నగరి నియోజకవర్గం స్పెషల్ గా రోజా గారి గురించి మనం మాట్లాడుకుంటే, నగరి ఇది ఒక బార్డర్ అనమాట. తమిళనాడు ఏపీకి బార్డర్. అది తమిళనాడు నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అవ్వాలంటే నగరి నుంచి ఎంటర్ అవ్వడానికి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్నే ఈ మేడం గారు సరిగ్గా చూసుకోలేదన్నమాట. అక్కడ వాళ్ళు ఏం కామెంట్ చేసేవాళ్ళంటే, అప్పటి వరకు ఇది తమిళనాడు రోడ్డు ప్రశాంతంగా పోతా ఉంది, గుంతలు వచ్చినాయంటే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్. ఆ నియోజకవర్గమే నగరి నియోజకవర్గం. ఈవిడ దాదాపు 10 సంవత్సరాలుగా నగరి ఎమ్మెల్యేకి పనిచేసింది. ఆ 10 సంవత్సరాల్లో మేడం గారు ఏం చేశారో నగరి ప్రజలకు కూడా తెలియదని చెప్పేసి నగరి పబ్లిక్ టాక్లోనే మనం తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మీడియా ముందుకైతే వచ్చేసి మా జగనన్న మళ్ళీ వస్తారు, మళ్ళీ మా టైం వస్తుంది అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా ఒక ఇంటర్వ్యూలో కూడా ఈవిడ మాట్లాడారు, ఛాలెంజ్ 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 అని. పవన్ కళ్యాణ్ ఒక సైడు, నేను ఒక సైడు. ఆయన నేనెందుకు, మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మా కేతిరెడ్డి వాళ్ళు చాలు, అక్కడ ఉన్న జనాలు ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఇంకా ఎక్కువ వస్తారు అని చెప్పింది. కానీ ఆ జనాలు ఓట్లు వేసేటప్పుడు ఏమైపోయారో అర్థం కాలేదు. మేడం గారిని అయితే పాపం సైడ్ అయితే కూర్చోబెట్టారు. అయినా ఈ మధ్య ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మేడం గారు ఒకసారి అయితే బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొంచెం బాధపడ్డారు. మాకు కూడా బాధేసింది. ఎంతైనా జగనన్న చేసిన తప్పుకి వీళ్ళందరూ బాధ్యులే కాబట్టి అందరికీ శిక్ష పడుతూనే ఉంది. అందులో భాగంగా ఇంకా డబ్బా కొట్టే ప్రయత్నం చేద్దాము, ఇంకా జగనన్నని పొగుడుదాము అనే ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్కడ మైకు దొరికిన ప్రతి చోట మళ్ళీ మా జగనన్న వస్తాడు, మళ్ళీ మా జగనన్న వస్తాడు. లాస్ట్ టైం అన్నారు అదేవిధంగా 175 వై నాట్ 175 అని. ఆ 175 కాస్త 11 మూలకు గుచ్చబెట్టారు ఏపీ ప్రజలు. ఒకసారి చూద్దాం అసలు ఈవిడ గతంలో ఏం మాట్లాడింది, ఏం జరిగింది ఒకసారి మనం గమనిద్దాం. సింపుల్గా చూడొచ్చు. ఇక్కడ 2024 ఎలక్షన్లో కేసీఆర్ గెలవడం పక్కా. ఫస్ట్ ఈవిడైతే మీడియా ముందుకు వచ్చి 2024లో కేసీఆర్ గారు పక్కా గెలుస్తారని చెప్పింది. ఐరన్ లెగ్ అలాంటివన్నీ కామెంట్ అని చేస్తూ ఉంటారు మేడంని. ఎందుకో నాకు అర్థం కాలేదు. బట్ ఇది ఈ లిస్ట్ చూశాక కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఒకసారి చూద్దాం. 2024 ఎలక్షన్లో కేసీఆర్ గెలవడం పక్కా. రిజల్ట్స్ ఏంటంటే 39కి పడిపోయింది అనమాట బీఆర్ఎస్ పార్టీ. మేడం మౌత్ మహిమ. అండ్ అదేవిధంగా 175కి 175 స్థానాలు గెలిచి చూపిస్తాం. రిజల్ట్స్లో ఏమైంది, వాళ్ళు ఏదైనా మంచి చేస్తే 175కి 75 అయినా రావచ్చు. బట్ వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి జనాలందరూ 11 కూర్చోబెట్టారు. స్పెషల్గా హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు దాదాపు 3,000-4,000 ఛార్జ్ పెట్టుకొని మరి జగనన్నని ఓడిపించడానికి వచ్చి ఓట్లేసి వెళ్ళిపోయారంటే ఇది మామూలు విషయం కాదు. అండ్ అదేవిధంగా నిన్ను చూసి ప్రపంచమే గర్వపడుతుంది. పుష్పరాజ్ గారు అల్లు అర్జున్ గారిని చూసి నేను చూసి ప్రపంచమే గర్వపడుతుందని చెప్పేసి అప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఫ్యాన్స్ వారిని అడ్డం పెట్టుకొని కొన్ని పొలిటికల్గా యూస్ చేసుకుందాం అనే విధంలో అంబటి రాంబాబు గారు, ఈ రోజా గారు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళైతే మాట్లాడిన సిచ్యువేషన్ అది. రోజా గారు అన్నారు నిన్ను చూసి ప్రపంచమే గర్వపడుతుందని. మేడం అన్న 2 రోజులకే అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేసి 12 గంటల లోపల కూర్చోబెట్టి రాత్రిపూట అన్నం కూడా తినలేదు అల్లు అర్జున్ గారు పాపం. అండ్ ఫైనల్గా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి మేడం గారు అంటున్నారు మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మళ్ళీ జగనన్న సీఎం అవుతాడు. ఈ గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దౌర్జన్యాలు, అకృత్యాలు, ఇదేంటిది భూ కబ్జాలు, తర్వాత ఇంకా చాలానే ఉన్నాయి. వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక 6 నెలల్లో పక్కా శిక్ష పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన మిగిలిన జీవితాన్ని జైల్లోనే గడుపుతారు అని చెప్పడంలో ఆశ్చర్యమేం లేదు. విత్ ప్రూఫ్స్తో దాదాపు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి. అండ్ సిఐడి కూడా ఈయన మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. అండ్ కోర్టుకు కూడా హాజరు కావాలి, ఈయన మీద అన్ని కేసులు ఉన్నాయన్నమాట. ఎలా సీఎం అవుతారు ఈయన నెక్స్ట్ టైం ఆడి జనాలకు తెలియక ఒక్కసారి రాజన్న బిడ్డని అంటే ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు జనాలు తెలుసుకున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టే ఛాన్స్ అనేది జనాలు చేయరు. థ్యాంక్ యూ.